ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీ అందరికీ నా శుభవందన. అందరు బాగున్నారా? దేవుని పిల్లరా, పరిశుద్ధ ఈ పునరుత్థానములో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త, క్రొత్త నిబంధన గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. 6వ అధ్యాయము మొదటి నుండి. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. చాలు. గరుడైన దేవా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. లేఖనములో నుండి ఈ వాక్యమును వివరిస్తుండగా నా నోటికి బోరగా మీరు ఉండండి. మాతో మీరు మాట్లాడండి. నీ కృప కలిగిన వాక్యం చేత అభిషేకించండి. నీ కృపలో బలపరచండి. వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరచండి. మా జీవితాలు సరిచేయండి. నీ కృప మాతో ఉందని నమ్ముచూ విశ్వసిస్తూ ఈ వాక్యంలో శక్తిని మాకు అర్థం చేయమని యేసు నామములో ప్రార్థించి ప్రతినామ తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడడు. ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాటలేవి. భక్తి ఎన్ని రకాలు? మనుషుల యొక్క భక్తి ఎలాగ ఉంది? మానవుడు ఎటువంటి భక్తి చేస్తున్నాడు చూద్దాం. ఎటువంటి భక్తి చేస్తుంటారంటే, చాలా మంది వారికి వారు కనపరుచుకోవాలని, వారికి వారే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని, వారు స్వనీతిని ఆధారం చేసుకుని భక్తి చేస్తూ ఉంటారు. మేము గనులము, ఎవరట? మేము గనులు అని చెప్పుకుంటూ ఉంటారు కొందరు. కొందరేమో వారే ధర్మ కార్యాలు చేస్తున్నట్టు ఇంకెవరో చేయనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే ఎన్ని ధర్మ కార్యాలు చేసినా కొందరేమో అన్నదానం చేస్తుంటారు, చాలా చాలా రకాల దానం చేస్తుంటారు. పాపాలు పోవాలని కొందరు దేవునికి దేవాలయానికి స్థలాలు ఇస్తామని, దేవుని స్థలంలో దేవునికి స్థలం నేను ఇచ్చానని, దేవాలయం కట్టేటప్పుడు నేను ఎంత ఇస్తానని, ఇలా భక్తిని కనపరుచుకుంటూ ఉంటారు. ఎందుకు ఈ భక్తి? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది? ఆయన మాట్లాడుతున్న మాట ఏంటి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వచనంలో, మనుషులకు కనబడవాలని వారి ఎదుట మీ నీతి కార్యంలో. మీరు చేసేది నీతి కార్యాలే, మంచి పని. కానీ ఎవరికి కనపడకూడదంటే మనుషులకు తెలియకూడదు. హల్లెలూయా. ఒక వ్యక్తి యొక్క పాస్టర్ గారికి ఇలా మాట ఇచ్చాడు, మందిరంలో ఫ్యాన్లు వేస్తారని అన్నాడు. సరే బ్రదర్, అలాగే మంచిదని చెప్పాడు పాస్టర్ గారు కూడా. ఆ ఫ్యాన్ రెక్కల మీద రెక్క ఒక పేరు రాసుకొచ్చాడట. ఏం రాసుకొచ్చాడు? రెక్క ఒక పేరు. ఇప్పుడు ఫ్యాన్ కాదు కనబడేది,
ఇతని స్వనీతి కనబడుతుంది. దేవునికి బహుమానాలు ఇస్తూ ఉంటారు. దేవుని సన్నిధిలో కొన్ని వస్తువులు కొందరు సమర్పిస్తూ ఉంటారు. కానీ వాటి మీద ఏముంటుంది చెప్పండి? ఎవరి పేరుండి? ఎవరి పేరుండి చెప్పాలి? ఎవరి పేరుండి చెప్పండి? ఎవరి పేరుండి? వస్తువులను అప్పగించే వారి పేర్లు ఉంటాయి. స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. ఎవరేంటి? ఆ వస్తువులు ఇచ్చే వారి పేర్లు ఉంటాయి. ఎందుకుంటాయి? ఎందుకుంటాయి చెప్పండి. వారి స్వనీతిని ఆధారం చేసుకున్నారు. వారు తమ స్వనీతిని ఆధారం చేసుకుని ఆ స్వనీతిని ఆధారం చేసుకుని బ్రతుకుతూ వాళ్ళ పేర్లను ఆ రెక్క మీద రాసి చూపిస్తారు. ఇచ్చే వస్తువుల మీద రాసి ఆ మందిరంలో అందరు కనపడుతుండాలి. ఫలానా వ్యక్తి, అబ్బో మనోడు మంచోడు అనుకుంటా, మనోడు చాలా గొప్పడు అనుకుంటా అని అనుకుంటూ ఉంటారు కదా. వచ్చిన వాళ్ళందరూ ఏం చూస్తూ ఉంటారు? ఇక వచ్చిన వాళ్ళంతా ఏం చూస్తూ ఉంటారు? ఆ పేర్ల వైపు చూస్తూ ఉంటారు, ఆ వస్తువుల వైపు చూస్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరు కనపడుతున్నారు అక్కడ? దేవుడు ఘనత కనపడుతుందా? ఇతని ఘనత కనపడుతుందా? చెప్పాలి. ఎవరి ఘనత కనపడుతుంది? దేవుని ఘనత కనపడట్లేదు, మనుషుని యొక్క ఘనతే కనబడుతుంది. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు అన్నాడు, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు చేయకుండా జాగ్రత్త పడుడి. నీవు నీతి కార్యాలు చేస్తున్నావు. నీతి కార్యము చేయటం నీకు ఇష్టమైంది. నీతి కార్యాలను చేయటంలో నువ్వు సంసిద్ధుడు. కానీ ఆ నీతి కార్యాలు ఎవరు కనపడకుండా చేయాలంట? మనుషులకు కనపడకుండా చేయబట్టున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనకు అట్లా కాదు. నేను ఫలానా చేస్తా, నా పేరు వేస్తావా? నేను ఫలానా చేస్తా, నా పేరు రాస్తావా? నేను ఫలానా చేస్తాను, నా పేరు రాస్తావా అని అడుగుతూ ఉంటారు. ఎందుకని అడుగుతారు? చెప్పండి. ఎందుకు అడుగుతున్నారు? వారు తమ నీతి క్రియలు మేమే నీతిమంతులం అన్నట్టుగా ఇతరులకు కనపరుచుకోవాలని వారికై వారు ఆలోచన చేసి బ్రతుకుతా ఉంటారు. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఈ మొదటి వచనం చూస్తున్న మాట అదే. రెండో మాట ఏమన్నాడు? లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏం పొందరట? ఫలము. ఏం కనపరుచుకుంటే చెప్పండి? జనులందరి ఎదుట మీరు నీతి క్రియలు కనపరుచుకుంటే ఏం పోగొట్టుకుంటున్నారు? ఫలము పోగొట్టుకుంటున్నారు. ఉందా లేదా? లోకమందును మీరు తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తూ ఉంటే ఈ కార్యాలు ప్రజలందరికీ తెలిసేలా చేస్తే పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇక ఇతనికే ఘనత ఎప్పుడు చూసినా ఇతనే హెచ్చించుకుంటూ ఉంటాడు. ఇతను సంస్థానంలో అధిపతిలాగా చెప్పుకుంటాడు. నేను ఫలానా సంవత్సరంలో ఫలానప్పుడు ఎంత ఇచ్చాను దేవునికి, నేను ఫలానా సందర్భంలో ఫలానా చేశాను దేవునికి, నేను ఫలానా సందర్భంలో నేను దేవునికి అది చేశాను ఇది చేశాను కాదు. నువ్వు దేవునికి మాత్రమే రహస్యంగా ధర్మ కార్యాలు చేయాలి. కుడి చేతి ఇస్తే ఎడం చేతికి తెలియకూడదని యేసు ప్రభువు అంటాడు. ఇలాగనే దేవుని పిల్లదా, దేవుని రాజ్యం దేని చేత పోగొట్టుకున్నాడు? ఒక వ్యక్తి దేవుని రాజ్యం దేని చేత పోగొట్టుకుంటాడు చూడండి. దేవుడు దేని చేత? వాక్యం పడ్డది కదా, మీ నీతి కార్యములను మనుషులకు కనబడవలనని మీరు
వారి ఎదుట మీ నీతి కార్యములను ఏం చేయాలంట? కార్యములు చేయకుండా జాగ్రత్త పడు. మనుషులకు పేరు కనపడేట్టుగా, పేరు వచ్చేటట్టుగా, గొప్ప గొప్పగా నన్నే చెప్పుకోవాలన్నట్టుగా కొందరు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుడు కూడా అటు వారిని ఇష్టపడట్లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం ఏమంటుందంటే, నీవు నీతి కార్యము చేస్తే మనుషులందరి ఎదుటకు కనపడకుండా జాగ్రత్తగా చెయ్యి. ఒకవేళ జనులందరికీ కనపడేట్టు చేస్తే ఏం పోగొట్టుకుంటున్నాం మనం? పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలమును పొందరు. చాలా మంది దేవునికి ఇచ్చేది ఊరంతా చెప్పుకుంటారు, గనులుగా దేవునికి చేసేది, లేదా నువ్వు పేరు తెచ్చుకోవడానికి పేదవాడికి చేసేది ఎంత గంతగా చెప్పుకుంటున్నావు, కానీ పరలోక రాజ్యములో నీకేం లేదు, ప్రతిఫలము లేదు. ప్రియులరా, దేవుని కొరకు మనం ఎటువంటిది చేయాలంటే మన దగ్గర ఉన్న అక్రమాన్ని చెల్లించాలి. దేవుని ఎదుట జక్కయ్య ఇంటికి యేసుక్రీస్తు ప్రభువారు రాగానే, ఆ జక్కయ్య ఇంటికి ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారో, జక్కయ్య చేసిన మొదటి పని తెలుసా? ఆయన చేర్చుకొని ఆయనతో మాట్లాడుతున్న మొదటి పని తెలుసా? అయ్యా, నా యొక్క అక్రమ సంబంధం కాబట్టి 1/4 నేను చెల్లించింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చెల్లిస్తున్నాడు? తన ఇంట్లో ఉన్న అక్రమ సొమ్మునంతా, అక్రమమును చెల్లించేస్తున్నాడు. అది తన సొమ్ము కాదు, అది నీతి కలిగిన సంపాదించే సొమ్ము కాదు, అది అక్రమం. అక్రమంగా సంపాదించాడని యేసుని చేర్చుకున్న జక్కయ్యకి అర్థమైంది. యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న మరి మనకేం అర్థం అవ్వాలి? ప్రభువైన యేసుక్రీస్తు ఉంటున్న మనకేం అర్థం కావాలి? మన జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి? మనం ఏ పాఠం కలిగి బ్రతకాలి? దేవుని కొరకు ఎలాగ జీవించాలి? దేవుని సన్నిధిలో మనం ఎటువంటి వారమే ప్రవర్తించాలి? దేవుని మేలు పొందుట కొరకు మనము దేవుని ఎదుట మౌనమై ఆయన పనిని జాగ్రత్తగా చేస్తూ, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఆరాధన చేస్తూ బ్రతకాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతి మనకు నేర్పే పాఠం ఏంటంటే పరలోక రాజ్యమును నేర్పే పాఠం. నీతి జనులందరికీ తెలిసేలాగా చేస్తే, నీతి జనులందరికీ తెలిసేలాగా చేస్తే నీవు గొప్ప వ్యక్తివి కానే కావు. నీతి ఎవరికి తెలియాలి? దేవునికి మాత్రమే తెలియాలి. దేవునికి మాత్రమే నీతి తెలియాలి. దేవునికి మాత్రమే నీతి కార్యాలు తెలియాలి. నేను దేవునికి అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను అని ఎప్పుడు ఎక్కడ చెప్పకూడదు. ఒకవేళ పేద ప్రజలకు చేసినా చెప్పకూడదు. దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు చెప్పుకొని తిరిగితే పరలోకమందు మీరు ఫలము పొందరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం పొందరంట? పరలోకములో ఫలము పొందరు. మనం దేని కొరకు భక్తి చేస్తున్నాం? మనం దేని కొరకు జీవిస్తున్నాం? ఈ శరీరముతో మనం ఏ విధంగా భక్తి చేస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని కార్యములను మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆజ్ఞలను మనం అనుసరించాలి. యేసయ్య ఆజ్ఞలను అనుసరించాలి. దేవుని దృష్టికి మనము గనులము కాదు. దేవుని దృష్టిలో మనం యథార్థవంతులం కాదు. దేవుని దృష్టిలో మనము గొప్ప నీతిమంతులేం కాదు. ఇక్కడ కోట్లు సంపాదించి, పేరు గడించి, ఉన్నతమైన స్థితి బ్రతికి నువ్వు జీవించిన దేవుని సన్నిధిలో నీకు అవకాశం కావాలని నువ్వు ఏం చేయాలంటే మారు మనస్సు పొందాలి, రక్షణ పొందాలి.
నువ్వు నీతి కార్యాలు ఈ కోకొల్లాలుగా చేయి. రక్షణ జీవితం లేకపోతే పరలోక రాజ్యం ఉందా? లేనే. పరలోకములో ప్రతిఫలము లేదు. పరలోకంలో ప్రతిఫలం పొందాలంటే జక్కయ్య వలె, జక్కయ్య లాంటి జీవితం మనకు కావాలి. యేసు ప్రభువు అన్నాడు, జక్కయ్య, నేడు నేను నీ ఇంట వలసిన దినం వచ్చినది, నేను నీ ఇంటికి వస్తున్న, త్వరగా చెట్టు దిగి రమ్మంటే ఆ జక్కయ్య వేగంగా గబగబా దిగి వచ్చాడు. ఎవరిని చేర్చుకుంటే కొరకు? దేవుని మాటను విన్నాడు, యేసుని తన హృదయంలో చేర్చుకున్నాడు, యేసుని తన ఇంటిలో చేర్చుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో ప్రజలకు దేవుని వాక్యం చెబుతుంటే ఎలా ఉందంటే, ఈ వాక్యం తప్ప మరొకటి కనబడదా? నాకు అనుకూలంగా వాక్యం రావట్లేదు. ఒక అమ్మంట పొద్దున్నే లేచి బైబిల్ ఇలా తెరుస్తుందంట. తెరిచి చూస్తే చదువుతుంటే ఆమెకు విరోధంగా వాక్యం వచ్చిందంట. మరలా మూసేసి ఇది నాకు అనుకూలమైనది కదా, మరలా మూసేసిందంట. మరలా మూసి మరలా తెరిచిందంట. మరలా చదివితే మరలా వేరే వాక్యం వచ్చింది, అది కూడా విరోధంగానే వచ్చిందంట. అట్లా ఎన్నిసార్లు మూసి తెరిచినా విరోధంగానే వస్తుంది. ఆమె క్రియలన్నీ అక్కడ కనబడుతున్నాయంట. ఇక బైబిల్ పక్కన పారేసి బైబిలే మంచిది కాదంట. ఏమంటుంది? బైబిలే మంచిది కాదు. నిజమే, బైబిల్ ఎందుకు మంచిది కాదంటే, నీ జీవితాన్ని, నీ వ్యక్తిగత జీవితాన్ని, నువ్వు బ్రతుకుతున్న జీవితాన్ని సరిచేయడం కొరకు మాట్లాడుతుంది కాబట్టి అది మంచిది కాదు. ఈ లోకంలో మంచివాడు పనికి వస్తుంది? చెప్పండి, మంచి పనికి వస్తుందా? మంచి ఏ వ్యక్తికి పని చేయట్లా. అలా కాదు, ఇలా నడువు, అలా కాదు, ఇలా ప్రవర్తించని చెబుతుంటే మనుషులకు కోపం వస్తుంది. వాడు దుర్మార్గుడైనా నువ్వు నీతిమంతుడు అని చెప్తే శబాష్ అంటున్నారు. జక్కే ఇంటికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చినప్పుడు జక్కే నేర్చుకున్న పాఠం ఏంటంటే, నా ఇంటిలో అక్రమం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. జక్కయ్య గుర్తించాడు, ప్రభువుని చేర్చుకున్న వెంటనే తన ఇంట్లో అక్రమం ఉందని, తన జీవితంలో అక్రమం ఉందని, అక్రమాన్ని పోగొట్టుకున్నాడు, పరలోకాన్ని సంపాదించుకున్నాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంటిలో ఉన్న అక్రమం, ఒంటిలో ఉన్న అక్రమం పోగొట్టుకున్నాడు. అతడు అక్రమాన్ని మొత్తం తీసివేసుకున్నాడు, పరలోకంలో చేర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువుతో ఉంటున్న మన బ్రతుకులు, మన జీవితాలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? మనం ఎలా ఉంటున్నాం పరిశీలన చేసుకోవాలి. వాక్యమైన దేవునితో అనుకూలంగా ఉంటున్నామా లేదా? వాక్యమైన దేవునితో మనం అనుకూలంగా బ్రతుకుతున్నామా లేదా? వాక్యానుసారంగా మనం జీవిస్తున్నామా లేదా? మనం పరిశీలన చేస్తూ ఉండాలి. వాక్యానుసారంగా మనం బ్రతకకపోతే మన జీవితము నిష్ప్రయోజనమైనది. వాక్యానుసారంగా మనం నడవకపోతే మన బ్రతుకు శూన్యములో వ్యర్థమైన బ్రతుకే. యేసు ప్రభువుని నమ్మిన తర్వాత నీతిని నీవు స్థాపించాలి. ఆ నీతి ఎవరికి తెలియాలంటే ప్రభువుకు మాత్రమే తెలియాలి. మనుషులకు తెలియవసరం లేదు. మనుషులకు తెలిస్తే పరలోకమే పోతుందట. మరి మందిరంలో గిఫ్ట్లు ఇచ్చేవారు, ఆ మందిరంలో తెచ్చే గిఫ్ట్ మీద వాళ్ళ పేరు, వారి ఫ్యామిలీ పేరు రాసిపోతున్నారు. వారి గిఫ్ట్ ఉంటుందా? ప్రియులరా, నీవు దేవుని మందిరంలో, నువ్వు వెళుతున్న మందిరంలో కూడా బహుమానాలు, గిఫ్ట్లు ఇవ్వచ్చు. అక్కడ నీ పేరు రాపిస్తున్నామేమో, ఆ పేరు రాపించిన దాన్ని బట్టి కూడా పరలోకంలో ప్రతిఫలాన్ని పొందాలంట. జ్ఞాపకం ఉంచుకోండి, జాగ్రత్త పడండి. వాక్యమైన దేవుడు మన ఎదుటున్నాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. నీతి ఎంత విలువైందంటే ఆ నీతి ప్రభుకి నీకు మాత్రమే తెలియాలని ప్రభు అంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశంలో నీవు బ్రతకాలి, దేవుని వాక్యాన్ని నీ బ్రతకాలి, వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించుటకు ఇష్టపడని ఒక వ్యక్తి, యోధా ఇస్కరియోతు అనే ఒక వ్యక్తి, అతడు యేసు ప్రభువుకు శిష్యుడుగా ఉన్నాడు. అతడు నీతిని ప్రేమించలేదు. అతడు నీతిని ప్రేమించకుండా యేసు ప్రభువుతో సంచరించాడు. యేసు ప్రభువు ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ప్రభువుతో పాటు అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు ప్రభుతోనే ఉన్నాడు. అరణ్యంలో రొట్టెలను చేపలను దీవించి
5,000 మంది పురుషులకు పంచినప్పుడు అక్కడే ఉన్నాడు. అన్ని కార్యాలు 5,000 మంది రొట్టెలను చేపలను తిన్నప్పుడు అద్భుతాలు చూశాడు. చనిపోయిన లాజరు లేపినప్పుడు ఉన్నాడు. ఇన్ని చూసి ఆ యోధా ఇస్కరియోతు నీతిని విడిచిపెట్టి బ్రతికాడు. నీతిని విడిచి బ్రతకటం వల్ల ఆయన సాక్ష్యం ఏమైందంటే సాక్షి జీవితం కోల్పోయాడు. అతడు అక్రమాన్ని ప్రేమించడం వలన, అక్రమ ధనాన్ని ప్రేమించడం వలన, ప్రభువునే అమ్ముకునే జీవితం కలిగి ఉండటం వలన తెచ్చుకున్నాడు వెండి నాణ్యాలు. ఏమైనా ఉపయోగించుకున్నాడా? ఒక్క నాణ్యమైన కొనుక్కున్నాడా? ఒక్క నాణ్యమైన ఖర్చు పెట్టాడా? ఒక్క నాణ్యతతో తృప్తి పడ్డాడంటే లేదు ప్రియులారా. ఎప్పుడైతే ఆ వెండి నాణ్యాలు తెచ్చారో, యేసుక్రీస్తు ప్రభువుని ముద్దు పెట్టుకున్నాడో, వెంటనే ఆ రోమా ప్రభుత్వపు సైన్యము ప్రభువుని ఒక బందిపోటు దొంగలాగా సంఖ్యలతో బంధించి ఈడ్చుకెళ్తుంటే అతను అనుకోలేదు ఆ విధంగా బంధిస్తారని. ఏదో 4 మాటలు తిట్టి 4 చివోట్లు పెట్టి విడిచిపెడతాడు అనుకున్నాడు. మానవ స్వభావం కదా, నీతి లేని స్వభావం కదా, దేవుని విలువ తెలియని వాడే కదా అనుకొని అతడు జీవిస్తూ ముందుకెళ్తే ఆయనకు కలిగినదేమిటి? ఆ వెండి నాణ్యాల వద్ద నెమ్మది కలిగిందా? కలగలేదు. అతడే ఉర్రేసుకొని మరణించడని చరిత్ర చెబుతుంది. పోనీ ఆ డబ్బులతో ఏమైనా ఉపయోగపడిందంటే ఆ డబ్బులతో సమాధి తోట కొన్నారు. సమాధులకు తోట. స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, దేవుని కొరకు మనం ఎలా బ్రతుకుతున్నాం? దేవుని సన్నిధిలో మీరు ఎలాగో బ్రతుకుతున్నారు? దేవుని వాక్యము ఎలాగో చెబుతుంది ఈ మత్తయి సువార్తలో. అనేమో చెబుతున్నాడు, మీరు ఏం చెబుతున్నాడు ఆయన? దేవుని మాటల్లో ఎవరు కనబడవాలంట? మనుషులకు కనబడవాలనని. నిద్రపోతానంటారా? వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. ఎవరి కార్యాలంట? మీ నీతి కార్యము. నాయా మీయా? ఏమంటున్నాడు? మీ నీతి కార్యములు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైతే నీతి కార్యాలు చేస్తూ ఉంటారో వారు ఏం చేయాలి? మనుషులకు మాత్రమే కనపడకుండా చెయ్యాలి. అసలు ఇది ఎవరు చేశారన్నది తెలియకూడదు. ఇది ఎవరు చేశారని తెలియకూడదు. ఎవరికి తెలియాలి? చాలా మంది ఏం చేస్తారంటే, అయ్యగారండి ఎదుగోండి నేను అందరి ముందు తెచ్చిస్తారు బహుమానం. తెస్తారు లేదా? తెస్తారు లేదా? ఏమని చెబుతారు? అయ్యా ఇదిగో నేను ఇచ్చే బహుమానం, ఇదిగో నేను ఇచ్చే గిఫ్ట్ అని అందరికి ఏళ్ళే పెద్ద గిఫ్ట్ ఇస్తున్నట్టుగా, ఇంకెవడేమన్నట్టుగా ఘనత కొరకు ఏం చేస్తారు? జనులందరూ ఎదురు. అటు వారికి దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభు చెబుతున్నాడు, పరలోకమందు మీ తండ్రి యొక్క మీరు ఫలము పొందరు. ఎంత ఆశ్చర్యం అది! నువ్వే ఊరంతా దేశంలో చెప్తున్నావయ్యే, సంఘం అందరికి తెలిసేదని చెప్తావయ్యే. అసలు మన పేరు బయటికి రాకూడదట. మనం చేసినది ఎవరికి కనబడకూడదట. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు పరలోకంలో ప్రతిఫలం ఉండదా? అందరూ కనబడి చేస్తే ఉంటుందా? నా మాట దేవుని మాట, దేవుని మాట. మరి దేవుని మాట నెరవేర్చబడతా? మరి ఫ్యాన్ మీద 3 రెక్కల మీద 3 పేర్లు రాసి తెచ్చిపెట్ట అది ఉందా? పరలోకంలో ప్రతిఫలం చెప్పండి. లేదు. స్తోత్రం కలుగును గాక. అతని గురించి సాక్ష్యం ఇస్తే ఉంటది, కానీ అలా కూడా తెలియకూడదు. స్తోత్రం కలుగును. అది రహస్యంగా పొందుపరచమంటాడు.
ఓ దేవుని పిల్లలారా, మీరు దేవుని కొరకు ఏ నీతి కార్యాలు చూస్తున్నారు? ప్రజలకు కనపడితే మీ నీతి కార్యాలు వ్యర్థమే. ఎవరు కనపడాలి? మనం కనపడాల్సిన వ్యక్తి ఏంటంటే మనలో ఉన్న అక్రమం పోతున్నది కనపడాలి ప్రజలకి. అబ్బా, ఒకప్పుడు ఎంత దుర్మార్గులు, ఎంత పాపాత్ములు అని జక్కేం చూసి అంతా తిట్టుకున్నారా, మెచ్చుకున్నారా? కోపడ్డారు, తిట్టారు. ఆయన తన దగ్గర ఉన్న అక్రమణ మొత్తం చేస్తే ఆశ్చర్యపడ్డారు. స్తోత్రం కలుగును గాక. ప్రభువును చేర్చుకున్న జక్కయ్య ఏం చేశాడు? తన దగ్గర ఉన్న అక్రమం మొత్తం బయటికి ఎవరి యొద్ద అయితే అన్యాయంగా నేను తీసుకున్న 1కి 4 వంతులు క్షమిస్తాను. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం కూడా మన జీవితాల్లో దేవుని ఎదుట సరైన ప్రవర్తన కలిగిన వారమై, సరైన నడవడి కలిగిన వారమై, సరిగా మనం చూస్తున్న కార్యాలు మనకు దేవునికి తప్ప ఎవరికి తెలియకుండా చేస్తూ జీవించాలి. ఆశీర్వాదము కావాలని ఏడుస్తూ ప్రయాసపడుతూ ఉంటాం. ఆశీర్వాదం కావాలని ఏం చేస్తూ ఉంటాం? ఎగిరెగిరి పడతాం. దేనికి చెప్పండి? దేనికి? ఆశీర్వాదం లేకపోతే నేను అందించేది తెలుసా పాస్టర్ గారికి? నేను గుళ్ళో గేదె కొనుక్కొచ్చాను, మీరు చూసారా? వీటిని బట్టి ఇప్పుడు మీకు పరలోకంలో ప్రతిఫలం ఉందా, పోయిందా? చెప్పాలి. పోయిందా, ఉందా? పరలోకంలో ప్రతిఫలం లేదు. ఎందుకు లేదంటే ప్రభు అంటున్నాడు, నువ్వు అలా చెప్పుకుంటాకి నాకు ఇష్టం లేదు. నువ్వు నన్ను కనపరుస్తున్నావు, నువ్వు ప్రజలకు కాదు కనపరచది. ప్రజల దృష్టిలో కాదు నీకు కావాల్సింది ఘనత, ప్రజల దృష్టిలో కావాలదు నీ పొందే మెప్పు. నా దగ్గర మెప్పు పొందుతున్నాడు. స్తోత్రం కలుగును గాక. మనకి ఎవరి దగ్గర మెప్పు పొందాలి? దేవుని దగ్గర మెప్పు పొందాలి. ప్రభువుకు చెప్పుకోను 100 లేకపోతే 10,000 10 లక్షలు కోట్లు ఇవన్నీ సమర్పించిన ఎవరికి తెలియకూడదట? మనుషులకు కనపడకూడదట. మనుషులు కనపడితే మనకి అతిశయం వస్తుంది. మనం చిన్న చేస్తే పక్కడు వచ్చి మాకు సహాయం చేయగా, ఇతరులు వచ్చి నా మీద ఆధారపడాలనేగా మనం కనబడేలాగా చేసేది, ఇతరుల దగ్గర పేరు పొందాలనేగా మనం ఆశపడేది. కొంతమంది అన్నదానం పెట్టేటప్పుడు వార్తాపత్రికలు పిలిచి, నేను ఈరోజు అన్నదానం చేస్తున్నాను, ఫోటో వేయించుకుని పేరు వేయించుకుని చేస్తా ఉంటాను. మంచిదే ఇక్కడ నీకు, కానీ క్రీస్తుని కలిగిన బిడ్డలకు అలాంటి చేయొద్దని ప్రభు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు, మీరు అటువంటి చెయ్యొద్దు, అటువంటి పనులు చేస్తే నేను సహించలేను అంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. మన దేవుడికి ఇష్టం లేనిది మనం ఎప్పుడు చేయకూడదు. కాబట్టి మీరు ఎటువంటి జీవితం కలిగి ఉన్నారు? మీ జీవితం ఎలా ఉంది? మీరు ఏమేమి చేసి ఏమేమి చెప్పుకుంటున్నారు? ఒకవేళ నీకు తెలియక అలాగా ప్రవర్తించేవేమో దేవుని సన్నిధిలో క్షమాపణ అడుగు. మనకు కావాల్సిన పరలోకం కాబట్టి ఈ లోకంలో ఘనత, పేరు, ప్రఖ్యాత మనకి అవసరం లేదు. అవి దేవుడే ఇస్తాడు మనకి. దేవుని ఎదుట మనము నీతి కార్యములు చేయించు ఉంటాయి. కాబట్టి దేవుని పిల్లల నీ జీవితంలో దేవుని కార్యాలు పరిశీలన చేసుకోండి. దేవుడు ఈ మాటలు తన వెనుకలో దీవించును గాక. ఆమేన్.